బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 దాదాపుగా ముగిసిపోయింది. ప్రస్తుతం అభిమానులందరూ కూడా తమ ఫేవరెట్ ప్లేయర్ని గెలిపించుకోవడానికి తెగ ఓట్లు గుద్దేస్తూ ఉన్నారు. హాట్స్టార్ యాప్లో ఒక ఓటు, మిస్డ్ కాల్ ద్వారా ఒక ఓటు వేసే అవకాశం ఉంటుంది. నిజానికి తమ కంటెస్టెంట్స్ కోసం ప్రేక్షకులు వేస్తున్న ఓట్ల హడావుడి ఎలా ఉంది అంటే, మిస్డ్ కాల్ ఇద్దామంటే లైన్స్ కూడా కలవట్లేదు. అంత రద్దీగా ఫోన్ లైన్స్ ఉంటున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈసారి 13 రోజులకు ఓటింగ్ లైన్స్ను ఓపెన్ చేసి పెట్టారు. 2 వారాలు వచ్చిన ఓట్లలో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళనే విన్నర్గా చేస్తామని చెప్పి ఆల్రెడీ హోస్ట్ నాగార్జున కూడా ప్రకటించారు. మనకు తెలిసింది ఇదే. మరి ఓటింగ్లో ఎవరి హవా కొనసాగుతుంది, ఎవరు ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఓటింగ్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ రైతు బిడ్డ అయితే తన హవా అయితే కొనసాగిస్తున్నాడని చెప్పాలి. కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఒకే ఒక్క వారమైన హౌస్లో ఉండగలడా అంటూ అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫినాలే వీక్కి చేరుకున్నాడు. హౌస్లో ఏ టాస్క్ ఉన్నా కూడా తన ఎఫర్ట్స్తో విజయం సాధిస్తూ వచ్చాడు. రైతు బిడ్డ అనే ట్యాగ్తో హౌస్లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ ఆ పేరుకు న్యాయం చేశాడని అందరూ అనుకుంటున్నారు. తన మాట, ఆట, కవితలతో ప్రేక్షకులను అలరించాడు. ఎక్కడ కూడా లైన్ క్రాస్ కాకుండా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అందరికీ పల్లవి ప్రశాంత్ తన ఆటతో చూపించాడు. మంచి కంటెస్టెంట్ అనే బిరుదుని హౌస్ మేట్స్ ద్వారా కూడా పొందాడు. మన వాయిస్ ఎక్కడ వినిపించాలో అక్కడే వినిపించాడు. నామినేషన్స్లో తగ్గేదేలే అంటూ ఎదురు ఎవరున్నా కూడా విరుచుకుపడ్డాడు. ఎవరు ఏమనుకున్నా తాను తీసుకున్న స్టాండ్ మీద నిలబడి చూపించాడు. నిజానికి పల్లవి ప్రశాంత్ ఇప్పటికే ప్రేక్షకుల హృదయాల్లో విన్నర్ అయిపోయాడనే చెప్పాలి. ఇంకా ఓటింగ్లో కూడా రైతు బిడ్డ హవా కొనసాగుతోంది. నిజానికి దాదాపు అన్ని నామినేషన్స్లో రైతు బిడ్డ టాప్ ఓటింగ్తో నెగ్గుకొచ్చాడని చెప్పాలి. అతనికి స్వతహాగానే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో బాగా అక్కడికి వచ్చింది. మళ్ళొచ్చినా అంటే తగ్గేదేలే అంటూ టైటిల్ రేస్లోకి దూసుకొచ్చాడు. ఒకవేళ రైతు బిడ్డ టైటిల్ కొడితే కామన్ మ్యాన్గా వచ్చి చరిత్ర సృష్టించిన వాడు అవుతాడు. తర్వాత ఓటింగ్లో చూసుకున్నట్టే అమర్ హవా కూడా ఉంది. అమర్దీప్ చౌదరి బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పటికే అమర్కు బయట మంచి పేరుంది. టైటిల్ ఫేవరెట్గా హౌస్లోకి అడుగుపెట్టాడు. కానీ మొదటి 4 వారాల్లో ఆటలో మాత్రం కాస్త తడబడినట్లే కనపడింది. అతనికి ఆట అర్థం కాలేదనే చెప్పాలి. చాలా విషయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. కానీ ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఆ తరువాత తన ఆట మొత్తాన్ని మార్చేశాడు. ఎంటర్టైనర్గా, డాన్సర్గా, ఫైటర్గా తనని తాను నిరూపించుకున్నాడు. దాదాపుగా అన్ని వారాల్లో నామినేషన్స్లో ఉన్నాడు. కేవలం ఒక్క వారం మాత్రమే అమర్కు నామినేషన్స్ నుంచి విశ్రాంతి దొరికినట్లయింది. కానీ ఎక్కడా కూడా తన ఫ్యాన్స్ తనను తక్కువ చేయలేదు. అదిరిపోయే ఓటింగ్తో సేవ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అమర్ని టైటిల్ రేస్లో పెట్టింది అతని అభిమానులే అని చెప్పాలి. అలాగే అమర్ అమాయకత్వం, అతని ఫైటింగ్ స్పిరిట్ చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. అతను టైటిల్ ఫేవరెట్ అనే విషయాన్ని ప్రూవ్ చేశారు. ప్రస్తుతం వస్తున్న ఓటింగ్లో అమర్ హవా కూడా కొనసాగుతూనే ఉంది. అతను టైటిల్ రేస్లో టాప్ 3 ప్లేస్లోనే కొనసాగుతున్నాడు. ఇదే ఓటింగ్ సరళి కనుక కొనసాగుతూ ఉంటే అతను విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి ఇప్పటి వరకు తాను తీసుకున్న స్టాండ్ మీద నిలబడ్డాడు. తను అనుకున్నటువంటి వారికే సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ప్రేక్షకులకు కూడా అదే పాయింట్ బాగా నచ్చింది. తర్వాత ఓటింగ్ సరళిలో చూసుకున్నట్టయితే శివాజీ దూకుడు కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో శివాజీనే పెద్దవాడు. ఆటలో, మాటలో, ఓటింగ్లో కూడా ఆ విషయాన్ని నిరూపించుకున్నాడు. ఎక్కడా కూడా తగ్గకుండా ఓటింగ్లో దూసుకెళ్తున్నాడు. మొదటి నుంచి తాను తీసుకున్న స్టాండ్ మీద శివాజీ నిలబడ్డాడు. యావర్ ప్రశాంత్కు సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఆ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా కూడా వెనక్కి తగ్గలేదు. ప్రేక్షకుల దృష్టిలో కూడా ఆ విషయం రిజిస్టర్ అయిపోయింది. చెయ్యి నొప్పి బాధిస్తున్నా కూడా అతను పోరాడిన తీరుకు ఆడియన్స్ ఫ్లాట్ అయిపోయారు. మధ్యలో కొన్ని వారాలు శివాజీ తన మాటలతో కాస్త ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా అమర్, తేజ, సందీప్, శోభ, ప్రియాంక ఇలా వీళ్ళ విషయంలో కొన్ని మాటలు జారాడు. ఇటీవల కూడా ఆడపిల్లల విషయంలో చేసిన కామెంట్స్ కాస్త నెగిటివిటీని మూటగట్టాయి. కానీ నాగార్జున సలహా మేరకు వారికి సారీ చెప్పి తిరిగి ఓటింగ్ రేస్లో తన హవా కొనసాగిస్తున్నాడు. పెద్దన్నగా మాత్రమే కాకుండా చాణక్యుడు అనే బిరుదు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే టైటిల్ గెలుస్తాడా అంటే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే వాటిని కూడా అధిగమించి శివాజీ టైటిల్ కొడితే చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. ఇక తర్వాతి స్థానంలో చూసుకున్నట్టయితే ఫైటర్ అర్జున్ ఉన్నాడనే చెప్పాలి. అంబటి అర్జున్ వైల్డ్ కార్డ్గా హౌస్లోకి అడుగుపెట్టాడు. హౌస్లోకి వచ్చిన 6వ వారం నుంచే అభిమానుల మన్ననలు పొందాడు. తాను ఎందుకు బిగ్ బాస్ హౌస్కి వచ్చాను అనే క్లారిటీ అర్జున్కు ఉంది. తన గోల్ కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఏ టాస్క్ పెట్టినా కూడా కండతోనే కాకుండా బుర్రతో కూడా ఆడుతూ ఉన్నాడు. ఎక్కడ వాయిస్ లేపాలో అక్కడే అరిచాడు. అమర్ వెల్ విషర్ కాబట్టే హౌస్లోకి రాగానే తన ఆటను సరిచేసుకోమని సలహా ఇచ్చాడు. తమ్ముళ్ళంటి వాడని ఎక్కడా పక్షపాతం చూపించలేదు. నిజానికి అమర్తో కంటే కూడా యావర్, ప్రశాంత్, శివాజీలతోనే ఎక్కువ సమయం గడిపాడు. కానీ
అమర్కు అవసరం వచ్చినప్పుడు మాత్రం తన సపోర్ట్ ఇచ్చాడు. ఒక జెన్యున్ ప్లేయర్గా, సింగిల్ ప్లేయర్గా అర్జున్ తన ఆట ఆడుతూ వచ్చాడు. కానీ అర్జున్కు ఒకటే మైనస్ అయింది, అతనికి ఓటింగ్ తక్కువ రావటం. ఫినాలే అస్త్ర గెలవకపోతే అర్జున్ ఎలిమినేట్ అయ్యేవాడు అనే మాట నాగార్జున రివీల్ చేశాక అందరికీ క్లారిటీ వచ్చింది. బయట అర్జున్ ఓటింగ్ తక్కువ ఉందని. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావడం కూడా అర్జున్కు మైనస్ అయింది. అదే కనుక మొదటి వారమే హౌస్లోకి అడుగు పెట్టుంటే అర్జున్ టైటిల్ విన్నర్ అయినా అయ్యేవాడు. కానీ ఇప్పుడు మాత్రం తక్కువ ఓటింగ్తో ఇబ్బంది పడుతున్నాడు. నెక్స్ట్ ఓటింగ్ చూసుకున్నట్టయితే యావర్ అయితే ఉన్నాడని చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా, ఫ్యాన్ బేస్ లేకుండా హౌస్లోకి వచ్చిన కంటెస్టెంట్స్లో యావర్ ముందు వరుసలో ఉంటాడు. అసలు అతను ఇన్ని వారాలు హౌస్లో ఉంటాడని ఎవ్వరూ ఊహించలేదు. బిగ్ బాస్ కూడా ఇతన్ని సెలెక్ట్ చేసే సమయంలో ఇది ఊహించి ఉండరు. కానీ ఒక ఫైటర్లా హౌస్లో పై చేయి సాధించాడు. ఏ టాస్క్ వచ్చినా కూడా కండతో నెగ్గుకొని వచ్చేవాడు. భాష రాకపోయినా తన వాయిస్ని బలంగా వినిపించేవాడు. నిజానికి యావర్ తెలుగువాడై ఉంటే హౌస్లో ఉన్న ఎంతోమంది కంటెస్టెంట్స్ గట్టిగా క్లాసులు పడి ఉండేవి. కానీ తన వాదన వినిపించడంలో మాత్రం యావర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. టాస్కుల్లో, గొడవల్లో ఎక్కడా కూడా తను ఎవ్వరికి తీసిపోనని నిరూపించుకున్నాడు. ఎంటర్టైన్మెంట్లో కాస్త వెనకబడిన విషయం తెలిసిందే. అలాగే కొన్ని వారాలు అతని టెంపర్ అతనికి బాగా మైనస్ అయింది. కొంత ఓటింగ్ దూరం కావడానికి కూడా ఆ టెంపరే కారణంగా చెప్పొచ్చు. ఆ టైంలో కొంతమంది అభిమానులు యావరకు దూరం అయ్యారు. అలాగే అసలు ఫ్యాన్ బేస్ లేకపోవడం కూడా పెద్ద మైనస్ అయింది. ఇప్పుడు ఓటింగ్లో టైటిల్ రేస్లో లేకపోయినా కూడా ఉన్నవారికి మాత్రం యావర్ గట్టి పోటీ ఇస్తున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఈ మాత్రం టైట్ ఫైట్ ఇచ్చాడంటే యావర్ని తోపనడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక నెక్స్ట్ ఓటింగ్ పొజిషన్లో ఉన్నది ప్రియాంక జైన్. ఈమె హౌస్లోకి రాబోయే ముందు పొట్టి పిల్ల అని పేరు పెట్టారు, కానీ నిజానికి చాలా గట్టి పిల్ల. ప్రియాంక జైన్కు హౌస్లోకి రాకముందు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. వచ్చాక తన ఆటతో ఆ ప్రేక్షక గణాన్ని మరింత పెంచుకుంది. టాస్కులు, ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్షిప్ ఇలా అన్ని విషయాల్లో తనదైన ముద్రతో దూసుకుపోయింది. హట్ చేసిన తన ఫ్రెండ్స్ అయినా ఎక్కడా లైన్ క్రాస్ చేయలేదు. ఇంటిల్లి పాతికి వండి పెడుతూ మరోవైపు తన ఆట తాను ఆడుతూ ఇక్కడి వరకు వచ్చింది. ఫేవరిజం అనే నిందలు వేస్తున్నా కూడా వాటిని స్ట్రాంగ్గా తిప్పికొట్టింది. కొన్ని రోజులు వంటలక్క అనే బిరుదుతో ఇబ్బంది పడింది. కానీ దాదాపు అన్ని వారాల్లో నామినేషన్స్లో ఉన్నా కూడా తన ఆటతో సేవ్ అవుతూ వచ్చింది. చాలా అవకాశాలు చేతికి అందినట్లే అంది, దూరంగా పోయాయి. అయినా ఎక్కడా కుంగిపోకుండా గట్టి పిల్ల అనే బిరుదు సొంతం చేసుకుంది. తన ఆట తానే ఆడింది, తనలో తానే బాధపడింది, నిందలు మోసింది. చివరకు ఫైటర్గా పేరు తెచ్చుకుంది. ఫినాలే వీక్లో అడుగుపెట్టిన ఏకైక లేడీ కంటెస్టెంట్గా చరిత్ర సృష్టించింది. బిగ్ బాస్ వల్ల ప్రియాంకకు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. కానీ టైటిల్ రేస్లో మాత్రం ఆమె పేరు వినిపించడం లేదు. ఓటింగ్లో మాత్రం టైటిల్ ఫేవరెట్స్కి గట్టి పోటీ ఇస్తోంది. మరి ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.